కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. 4 లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల ఇవాళ వేజ్ బోర్డు కూడా ప్రశ్నార్థకంగా మారింది. కోల్ ఇండియాలో కూడా ఎన్నికలు జరిపి 51% వచ్చిన కార్మిక సంఘంతో వేజ్ బోర్డు అగ్రిమెంట్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. అసలు ఇంతవరకు సింగరేణిలో 7 సార్లు ఎన్నికలు జరిగినా ఏ సంఘానికి కూడా 51% రాలేదు. అసలు ఈ దేశంలోనే 51% వచ్చినటువంటి రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లేదా ఎంపీలు కానీ ఎవరు కూడా లేరు. కానీ కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని, రద్దు చేయాలనే తలంపుతోటి, దుష్ట తలంపుతోటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం 51% అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ వేజ్ బోర్డును ఆపేశారు. ఒకవేళ కనుక ఏ సంఘానికి కూడా 51% రాకపోతే మిగిలినటువంటి సంఘాలని 20% వస్తే ప్రాతినిధ్య సంఘాలుగా గుర్తించి ప్రాతినిధ్య సంఘాలతో అగ్రిమెంట్ చేయరు కాబట్టి పే కమిషన్ వేసి ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా బొగ్గని కార్మికుల జీతాలు నిర్ణయించాలని చూస్తూ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కనుక బొగ్గని కార్మికుల జీతాలు నిర్ణయిస్తే కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యం 5 జాతీయ కార్మిక సంఘాలతో కలిసి 11 వేజ్ బోర్డులు అగ్రిమెంట్ చేయడం ద్వారా ఇవాళ భారతదేశంలో బొగ్గని కార్మికుల యొక్క జీతాలు ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమల కంటే కూడా అధికంగా తీసుకోగలుగుతున్నాం. ఇదే పే కమిషన్ అనేది వస్తే మాత్రం కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాలు దాదాపు 5-6 సార్లు పైగా దేశవ్యాప్తంగా పోరాటం చేసినాయి. ఏ పోరాటాలు చేసినా ప్రభుత్వానికి నిమ్మకి నీరెత్తినట్టు. పార్లమెంట్లో మాకు బలం ఉన్నది కాబట్టి కార్మిక వర్గం భారతదేశంలో 100 సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేస్తూ 4 కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 కోడ్ల వల్ల ఈ ప్రమాదం వస్తూ ఉంది. మొన్న మేము సింగరేణిలో సమ్మె నడిచిస్తే 60 రోజులు ఉంటేనే అది తీసుకుంటుంది అని చెప్పేసి ఆ నిబంధన రావడం వల్ల 60 రోజుల ముందు సమ్మె నడిచేయటం, అంటే 60 రోజుల తర్వాతనే సమ్మె చేయాలి. అది కూడా వాళ్ళు ఆర్ఎల్సి వాళ్ళు ఫెయిల్యూర్ రిపోర్ట్ ఇస్తేనే. కాబట్టి ఇవన్నీ కూడా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నిర్ణయాలు. దీన్ని రద్దు చేయాలని ఇవాళ జూలై 1వ తారీఖు నుంచి మనకి 12వ వేజ్ బోర్డు రావాలి కాబట్టి ఇవాళ జూలై 1వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా బొగ్గని కార్మికులు నిరసన దినం పాటిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా సింగరేణి కార్మికులు కూడా ఇవాళ కొత్తగూడ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేసి యాజమాన్యానికి, ప్రభుత్వాలకి బుద్ధి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులందరికీ అన్ని మైన్స్లో కూడా ఇవాళ నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసనలు తెలియపరిచినటువంటి కార్మికులందరికీ మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఏఐటీసీ యూనియన్గా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.